దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలకు కూడి వచ్చినటువంటి సంఘ బిడ్డలందరికీ మన క్రీస్తు ప్రభు అని యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. వాక్యంలోకి వెళ్ళక ముందు ఒక వచన భాగాన్ని మనం చదువుకుని ప్రభు సహాయం నిమిత్తం చిన్న ప్రార్థనలో కనిపెడతాం. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం, 15వ వచనం, 16వ వచనం మనం అందరం కలిసి చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము, 15, 16 మనం అందరం కలిసి చదువుకొని ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన కనపడదు. నాతో పాటు చదవండి. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభావం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును కానీ అతడెవరి చేతనైనను వివేచింపబడడు. ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడు ఎవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారం. చదవబడినటువంటి లేఖన భాగములను వినికిడిలో ప్రభు మనకు సహాయం చేసి నడిపించును గాక. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు. ఉదయం నుండి ఈ రాత్రి వేళ వరకు ప్రభు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి మమ్మల్ని సజీవులుగా వచ్చి ఈ దినాన్ని ప్రభు మీ యొక్క సన్నిధిలో మమ్మల్ని ప్రవేశపెట్టి మీ విలువైన శ్రేష్టమైన ఘనమైన మాటలు వినడానికి మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేయించున్నాం. దేవలోక సంబంధమైనటువంటి జ్ఞానంతో మీ యొక్క మాటలు, మీ యొక్క జ్ఞానము మాకు అర్థం కాదు తండ్రి. మాకు ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానంతో మేము వివేచించడానికి, ఆలోచించడానికి సహాయం చేయడం ప్రార్థిస్తూ, నేను ఈ సమయంలో మీరే నా ద్వారాగా మాట్లాడమని, ఈ పరిశుద్ధాత్మ సహాయంతో నన్ను వాడుకోమని ప్రార్థిస్తూ, ఈ ప్రాంతంలో ఎటువంటి దురాత్మలు ఉండకుండా, సంచరించకుండా బంధించమని యేసయ్య నామములో అడిగి పెట్టుకున్నాం తండ్రి. ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగంలో కొరింథీ సంఘానికి అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాస్తూ కొన్ని హెచ్చరికలు చేస్తున్నటువంటి సందర్భం అది. ప్రియ దేవుని బిడ్డల, కొరింథీ అంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాసినటువంటి పత్రికలు అన్నింటిలో కన్నా కొరింథీది కొంత పెద్ద పత్రిక, ఎక్కువ అధ్యాయం ఉన్నటువంటి పత్రిక కొరింథీ పత్రిక. మరి 2వ అధ్యాయాన్ని నేను ఒక 2 నిమిషాల్లో పరిచయం చేసి ఆ తర్వాత నేను మీకు వచనాల్లోకి నేను వెళ్తాను. ఒక 2 నిమిషాల్లో మీకు పరిచయం చేస్తాను. ఈ కొరింథీ 2వ అధ్యాయం ప్రధానంగా మనం 1 నుంచి 16 వచనాలు మనం చదువుకున్నట్లయితే కొన్ని విషయాలు మనకి తెలుస్తాయి. ఏ విషయాలు అంటే, మొట్టమొదటిగా ఈ అధ్యాయం మనం చదువుకున్నప్పుడు మొట్టమొదటిగా మనకు తెలిసిన విషయం ఏంటంటే విశ్వాసము అనేది తెలుస్తుంది. విశ్వాసం యొక్క కట్టుబడి అంటే ఏ విధముగా మన విశ్వాసం కట్టుకోవాలనేది ఇక్కడ స్పష్టంగా మనకి తెలుస్తుంది. మరి ఒక విషయం ఏంటంటే జ్ఞానం గురించి మనకి తెలుస్తుంది. జ్ఞానం, లోక సంబంధమైన జ్ఞానము, పర సంబంధమైనటువంటి జ్ఞానం గురించి ఈ అధ్యాయంలో మనకి పౌలు గారు వివరిస్తూ ఉంటారు. తర్వాత 3వ అంశం ఏంటంటే దేవుని శక్తిని గురించి ఇక్కడ మనకి వివరిస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2వ అధ్యాయం ప్రధానంగా ఒక అంశం ఏంటంటే విశ్వాసం ఎలా కట్టుకోవాలి అనేది. మన విశ్వాసులుగా ఒక అవిశ్వాసంలో ఉన్నటువంటి మన స్థితి విశ్వాస జీవితంలోకి వచ్చినప్పుడు ఈ మధ్యలో జరిగే క్రమము, లేకపోతే అంటే ఆ ఫౌండేషన్ ఎలా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ ఈ అధ్యాయంలో మనకి చెప్తా ఉంటాడు పౌలు గారు. మనం అధ్యాయం అంతా, మీకు సమయం ఉన్నట్లయితే ఒకసారి ఇంటికి వెళ్ళి మీరు ఆ అధ్యాయం అంతా కూడా ఒకసారి విశ్లేషించండి. మనకు అనేకమైనటువంటి అంశాలు మనకి తెలుస్తాయి. దేవుని బిడ్డలారా, విశ్వాసం అంటే ఒకప్పుడు మనకి దేవుడు అంటే ఏంటో తెలియదు, ఎవరో ఆయన తెలియదు. ఆయన యొక్క అదృశ్య లక్షణాలు, దేవునికి 3 లక్షణాలు ఉంటాయి. ఒకటి
ఇన్విజిబుల్ యాట్రిబ్యూట్స్ అంటే అదృశ్య లక్షణాలు ఉంటాయి, దైవత్వపు లక్షణాలు డివైన్ క్యారెక్టర్స్ అంటే దైవత్వపు లక్షణాలు ఉంటాయి, తర్వాత ఆయన ఆశ్చర్య కార్యం ఇవన్నీ మనకు తెలియవు. ఎప్పుడైతే మనకి తెలుస్తాయో ఇటర్నల్ పవర్ 3 ఇన్విజిబుల్ యాట్రిబ్యూట్స్, తర్వాత డివైన్ పవర్ అండ్ ఇటర్నల్ పవర్, ఈ 3 కూడా మనకు ఒకప్పుడు అవిశ్వాసులుగా ఉన్నప్పుడు మనకు తెలియలేదు. ఇప్పుడు కొంచెం కొంచెంగా మన దేవుడు ఎవరు అనేది మనకి ఈ 3 విషయాల మీద ఎప్పుడైతే మనం శ్రద్ధగా ఆసక్తిగా లోతుల్లోనికి వెళ్ళి పరిశీలిస్తున్నామో మనకు దేవుడు ఎవరు అనేది మనకి అర్థమైపోతుంది. క్రైస్తవులో ఉన్నటువంటి ఒక బలహీనత ఏంటంటే మనం ఈ 3 విషయాల్లో మనం లోతుగా పరిశీలించాం. అందుకే దేవుడు అంటే మనకు ఎవరో మనకు అర్థమవుతుంది, ఆయన యొక్క శక్తి ఏంటో మనకు అర్థమవుతుంది, ఆయన యొక్క దేవత్వపు లక్షణాలు ఏంటో మనకు అర్థమవుతుంది, ఆయన యొక్క అదృశ్య లక్షణాలు ఏంటో మనకు అర్థం అవ్వట్లేదు. కాబట్టి క్రైస్తవులోనికి రావటానికి మనకి ఇష్టపడలేదు. ఒకవేళ వచ్చిన వారు కూడా స్థిరముగా ఉండలేరు. ఎందుకు? ఆయన యొక్క లక్షణాలు ఏంటో మనకి అర్థం అవ్వట్లేదు. కానీ మన విశ్వాసం ఎలా కట్టుకోవాలనేది చాలా ప్రాముఖ్యం. అది ఎప్పుడైతే దేవుని లక్షణాలు మనం ఎప్పుడైతే గుర్తిస్తామో, లోతుగా అధ్యయనం చేస్తామో, అప్పుడు విశ్వాసం అనేది నీట్గా కట్టుకుంటాము. ఒక ఇల్లు కడుతున్నాం అనుకోండి, ఏదో చిన్న ఇల్లు పెద్ద ఇల్లు ఏదైనప్పటికీ మనం ఫస్ట్ మేస్త్రితో సంప్రదిస్తాము, లేకపోతే ఇంజనీర్ దగ్గరికి సంప్రదిస్తాము. ఆ తర్వాత దానికి కావాల్సినటువంటి మెటీరియల్స్ అన్ని సమకూరుస్తాము. ఒక ఐడియా, ఒక ప్లాన్ అంటూ ఉంటుంది మనకి. ఒక చిన్న ఇల్లు అయినప్పటికీ, ఒక రీక్ షెడ్ అయినప్పటికీ మనకు ఒక తలంపు అనేది ఉండాలి. ఇంకొకరితో చర్చించుకోవాలి, దాన్ని ఎలా కట్టాలి, ఏ విధంగా కట్టాలి, ఎంత ఎత్తులో కట్టాలి, ఎలాగా, ఎంత డబ్బు అవుతుంది, ఇదన్నీ ప్లానింగ్ చేసుకుంటాం. కానీ విశ్వాసం అనేటప్పటికీ చాలా మనం లోతుగా అధ్యయనం చేస్తేనే కానీ మన విశ్వాసం సరిగ్గా కట్టుకోలేము. అందుకే ఈ అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏ విధముగా మన విశ్వాసం కట్టుకోవాలనేది క్లియర్ కట్గా చెప్తాడు. ఇప్పుడు మన వచనాల్లోకి వెళ్దాం, చూడండి. ఇప్పుడు 14 వచ్చిన 15, 16 ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభావం చేతని వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపచాలి. అంటే ప్రకృతి ఇక్కడ 2 మనుషుల గురించి చెప్తున్నాడు. అంటే మనుషులు 2 రకాలుగా విభజించి 2 రకాల మనుషుల గురించి చెప్తున్నాడు. మొట్టమొదటిగా చెప్పేది ఏంటంటే ప్రకృతి సంబంధమైనటువంటి మనిషి అంటున్నాడు. ప్రకృతి సంబంధమైనటువంటి భాష అనేది కొంచెం బైబిల్ భాష, కానీ మామూలుగా మాట్లాడుకునే భాష ఏంటంటే లోక సంబంధమైన మనిషి. ఇక్కడ లోక సంబంధమైన మనిషి ఎలా ఉంటాడంట? దేవుని సంగతులు ఆత్మానుసారంగా వివేచించడంట, గ్రహించడంట, ఆయన ఆలోచించడంట. అంటే ఎప్పుడైనా దేవునికి సంబంధించినటువంటి విషయాలు అతనికి ఎలా ఉంటాయంటే, కొరింథీ పత్రికలో ఒక మాట ఉంటుంది, అదే 1 కొరింథీ 1:18 వచ్చిన సిలువను గుర్చిన వార్త అతనికి ఎలా ఉంటుందంట? వెర్రితనంగా ఉంటుందంట. ప్రదేం పెట్టారా? ఇప్పుడు ఎవరైనా అవిశ్వాసుల దగ్గరికి వెళ్ళి మా ప్రభు, మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు, ఆయన మా కొరకు ప్రాణం పెట్టాడు, మా కొరకు రక్తం చిందించాడంటే వాళ్ళు ఏమనుకుంటారు? సాధారణంగా నువ్వు ఎప్పుడైనా చూసావా ఏంటి? యేసుని చూసావా? నువ్వు సిలువ వేయటం చూసావా? లేకపోతే రక్తం కాల్చడం చూసావా అని కొంత అవగాహన లేకుండా మాట్లాడతారు. అంటే మనకంటే అవగాహన ఉంది కాబట్టి ప్రదేం పెట్టారా? మనం ఏమి చూడలేదు, ప్రత్యక్షంగా మనం ఏం చూడాల, కానీ ఎలా మనకు తెలిసింది అంటే వాక్యం ద్వారా. మనకు తెలియదు, కానీ ఇది నమ్మం, ఇది పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయించబడ్డది, భక్తుల చేత రాయించబడ్డది. ఇది దేవుని మాటలు, దేవుని యొక్క మనస్సు అని మనం నమ్మి ఆయన సిలువను గురించిన వార్త మనకి ఎలా ఉందంట? దేవుని శక్తిగా ఉన్నది. మనకి వాళ్ళకేమో వెర్రితనంగా ఉంది, మనకేమో దేవుని శక్తిగా ఉంది అని చెప్తుంది. అంటే ప్రకృతి సంబంధమైనటువంటి మనిషి ఇంకా లోతుగా అధ్యయనం చేయడు, లోక సంబంధమైనటువంటి జ్ఞానంతోనే ఉంటాడు. పర సంబంధమైనటువంటి జ్ఞానం గురించి పెద్దగా వరి అవ్వడం. మనమైతే దేవుని మందిరానికి వస్తున్నాము, ఆ పర సంబంధమైనటువంటి జ్ఞానము ఎవరైనా బోధకులు, ఎవరైనా సేవకులు మనకి చెప్తే మనం వింటాము, గ్రహించుకుంటాము. ఒకవేళ నువ్వు గ్రహించుకోకపోతే కనుక నీవు కూడా ప్రకృతి సంబంధమైన మనిషిలాగే ఒక గ్రహింపు ఉండదు. ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు, ఆత్మ సంబంధమైన వాడు
అన్ని వివేచనలు, కానీ ప్రకృతి సంబంధమైనటువంటి మనిషి వివేచించడం, గ్రహించడం, ఆలోచించడం అంట. ప్రియదేవుని బిడ్డలారా, ఒక మాట చూడండి ప్రియదేవుని బిడ్డలారా, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదవండి ఎవరైనా. యాకోబు పత్రిక మీరు ఎరగరా, కాబట్టి ఎవరు ఈ లోకంతో స్నేహం చేయకూడను వాడు దేవునికి, అంటే లోకంలో ఏముంది ఇప్పుడు? అదే అదే యాకోబు పత్రిక 3వ అధ్యాయం చదవమ్మా 15వ వచనం. ప్రకృతి సంబంధమైనది దయ్యముల జ్ఞానము. దయ్యముల అంటే లోకములో ఏ జ్ఞానం ఉంది ఇప్పుడు? దయ్యముల జ్ఞానం. ఇప్పుడు దయ్యముల జ్ఞానం మనం అనుసరిస్తే కనుక దేవుడికి మనం ఏమైపోతామంట? శత్రువులైపోతాం. ఇప్పుడు ఈ లోకంలో జ్ఞానం ఉంది, కానీ జ్ఞానంతో పరసంబంధమైనటువంటి విషయాలు మనకు అర్థమవు. ఇప్పుడు ఎవరన్నా అన్యుని మనం దేవుడి గురించి అడిగితే కనుక ఏమైనా చెప్పగలడు ఆయన? వాళ్ళ దేవుడి గురించి ఏమైనా చెప్పగలడు? అదైనా పూర్తిగా తెలియదు వాళ్ళకి. అసలు ఈ సృష్టి ఎలా జరిగిందో ఎవరికి తెలియదు, వాళ్ళకి తెలియదు. కానీ మనము దేవుని బిడ్డలం. ఈ సృష్టి ఎలా జరిగిందో, ఏ విధంగా జరిగిందో, ప్రారంభం ఎవరి నుంచి వచ్చిందో, ఎలా సృష్టించబడ్డాడు, మనిషి ఎలా సృష్టించబడ్డాడు, ఈ నక్షత్రాలు, ఈ సూర్యచంద్రుడు, ఈ విశ్వం ఎలా కలిగిందో మనకి తెలుసు. కానీ వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు పట్టించుకోరు. ఎంతమంది లోక జ్ఞానం. ఇప్పుడు లోక జ్ఞానం మనకి ఏం నేర్పుతుందంటే బ్రతకటం నేర్పుతుంది, కానీ ఆ బ్రతుకు ద్వారా మనం పరలోకానికి చేరుకోలేదు. అందుకే లోకములో ఉన్నటువంటి జ్ఞానము వెర్రిది అంటున్నారు. ఆ జ్ఞానాన్ని ఆశ్రయిస్తే కనుక మనం దేవునికి ఏమైపోతామంట? శత్రువులు అయిపోతాం. ఇది కాదు మనం ఆశ్రయించవలసింది. అందుకే ప్రకృతి సంబంధమైనటువంటి మనిషి దేవుడి సంగతులు ఆలోచించడంట, గ్రహించడంట, వివేచించడంట. దేవుని పెట్టాలి. ఈ రాత్రి మనం ఆలోచించుకోవాలి. ఇంకా మనం ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానంతోనే ఉన్నామా? జ్ఞానాన్ని ఆశ్రయిస్తున్నామా? లేకపోతే దేవుని సంబంధులుగా ఉండి పర సంబంధమైనటువంటి జ్ఞానాన్ని ఆశ్రయిస్తాం అనేది మనం ఆలోచించుకోవాల్సింది. ఎందుకంటే మన విశ్వాసము ఒక క్రమ పద్ధతిలో మనం కట్టాలి. ఏదో అంటే వాక్యం చూడకుండా చెప్పే విషయాలు కొంతవరకు మనకి జ్ఞానం కలిగిస్తాయి, విశ్వాసం కలిగిస్తాయి. కానీ మన విశ్వాసము వాక్యంతో కట్టబడాలి. ఫౌండేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వితౌట్ ది ప్రాపర్ ఫౌండేషన్ యూ కెనాట్ నో హూ ఈజ్ గాడ్. దేవుడు ఎవరంటే ఆయన ఒక్క మాటలో దేవుడు ఎవరు అనే డెఫినేషన్ చెప్పమంటే మనం ఏం చెప్తామంటే దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏంటి? ఎలా చెప్తాం మనం? మన దేవుడు ఎవరంట? ప్రేమ స్వరి. ఎలా చెప్పగలం మనం అది? అంటే వాక్యముని బట్టి. దేవుని బిడ్డ వాక్యముని బట్టి చెప్పగలం. లేకపోతే ఆయన ప్రేమ అంటే మనకి ఎలా తెలుసు? మనకి ఏమైనా తెలుసా? పుట్టి నుంచి మనకి ఎలా తెలుసా? వాక్యం నేర్చుకుంటున్నాము. వాక్యంలో ఉన్నప్పుడే మనకి దేవుడు ఎవరనేది మనకి నేర్పుతుంది వాక్యం. తర్వాత దేవుడి దగ్గరికి ఎలా వెళ్ళాలి అనేది మనకి వాక్యం ద్వారానే మనకి నేర్పుతుంది. దేవుని బిడ్డ ఎలా అంటే మనకు ప్రకృతి సంబంధంగా ఉన్నప్పుడు మన పోలికలు దేవుడి పోలికలు కాదు. చూద్దాము ఒక మాట. అది కొరింథీయులకు రాసినటువంటి అదే మొదటి పత్రిక 15వ అధ్యాయం 46వ వచనం చదువు. ప్రకృతి సంబంధమైనది మొదటి కలిగినది, మొదటి మనుషుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. అంటే ప్రియ దేవుని బిడ్డలు ఇక్కడ చదువు ఇంకా కొంచెం ముందుకెళ్ళి. మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడు? అట్టివాడే. అట్టివాడే. మరియు ఇది చాలా ప్రాముఖ్యం. 49వ వచనం. మరియు మనం మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము. ఇప్పుడు ప్రియ దేవుడు, ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ప్రకృతి సంబంధి అనే మనిషి
లోక జ్ఞానమును ఆశ్రయిస్తున్నటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి మనిషి ఏ పోలికలో ఉన్నట్టు ఇప్పుడు? మీకు అర్థమైంది నా ప్రశ్న? ప్రకృతి సంబంధమైనటువంటి మనిషి, ప్రకృతి మట్టిలోంచి పుట్టినటువంటి మనిషి ఇప్పుడు ఏ పోలికలో ఉన్నట్టు? కాదు. ఎలా దేవుని పోలిక అవుతుంది? అందుకే ఇక్కడ అంటున్నాడు 48 వచ్చిన ఎలా ఏమని, మట్టి నుండి పుట్టిన వాడు ఎట్టివాడు, మట్టి నుండి పుట్టిన వారును అట్టివారే. ఇప్పుడు మట్టి నుంచి పుట్టిన వారు ఎవరు? ఇప్పుడు ఆదాము అవ్వ. ఆదాములు అవ్వల మట్టి నుంచి పుట్టిన వారు. ఇప్పుడు అదే ప్రాసెస్లో, అంటే ఆయన నుంచే మనం పుట్టుకొచ్చాము. ఇప్పుడు 48 వచ్చిన ఏమంటున్నా, మట్టి నుండి పుట్టిన వాడు ఎట్టివాడు, మనము కూడా మట్టి నుంచి, ఆ మట్టి నుంచే వచ్చిన వారు. మనం ఎటువంటి వారు? ఇప్పుడు మట్టి వారినే. ఎవరి పోలిక ఉంది ఇప్పుడు? మట్టి ఆదాము పోలికనే ఉంది. ఎందుకంటే మట్టి నుంచి పుట్టుకొచ్చాడు. ఎప్పుడైతే నీ జన్మ దేవుని మూలంగా జరగలేదు, దేవుని మూలంగా నువ్వు పుట్టలేదు, నువ్వు ప్రకృతి సంబంధమే. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మనం రక్షణలోకి రాలేదు, దేవుని మూలంగా మనం పుట్టలేదు, అంతవరకు నువ్వు మట్టి వాడిగా. అంటే నీ పుట్టుక మట్టి నుంచి వచ్చిన, తల్లిదండ్రుల నుంచి వచ్చినట్టే. ఎందుకంటే యేసుక్రీస్తు మట్టి నుంచి పుట్టినవాడు కాదు. ఆయన ఎక్కడి నుంచి పుట్టాడని, పరలోకం నుంచి పుట్టినవాడు. అంటే స్త్రీ పురుషుల కలయిక వల్ల పుట్టినవాడు కాదు. ఆయన పరలోకం నుండి, అదే 48 వచనంలో, మరియు మనం మట్టి నుండి పుట్టిన వారి పోలికను, మనం ఎవరు పోలిక ధరించుకున్నప్పుడు? ఆదాము పోలికను ధరించుకున్నాం. ఎందుకంటే మనం రక్షించబడలేదనుకోండి, ఇంకా మనం ఆదాము పోలికలోనే ఉన్నట్టు. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో యేసుక్రీస్తు నికోదేముతో మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యమును ప్రవేశించడు. అంటే నీటి మూలంగా జరగాలి, ఆత్మ మూలంగాను జరగాలి. అంటే మట్టి నుంచి పుట్టినటువంటి మనము, మట్టిలో ఉన్నటువంటి మన పోలికలు, అంటే ఆదాము పోలికలోంచి వచ్చినటువంటి మనము ఆయన పోలిక ధరించుకున్నాం. ఎందుకంటే ఆయన పోలిక ఎవరి పోలికలో ఉందంటే అపవాది పోలిక. ఎందుకంటే దేవుడి పోలికలో నుంచే సృష్టించాడు ఆదాము అవ్వల్ని. కానీ ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో ఎవరి పోలికలకు వెళ్ళిపోయే వాళ్ళు? అది టర్నింగ్ పాయింట్. బైబిల్లో మనకి టర్నింగ్ పాయింట్ అదే. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించి తప్పు చేశాడో దేవుని పోలికలు లేవుగా, ఎవరి పోలికలోకి వెళ్ళిపోయాడు? అపవాది పోలికలోకి వెళ్ళిపోయాడు. అపవాది పోలికలో ఉన్నాయి ఏంటి అంటే మోసం చేయటం, అబద్ధం ఆడటం, అసత్యాన్ని అంటే సత్యాన్ని అసత్యంగా మార్చేవాడు. వాడి పోలికలు దేవుని పోలికలో కాదు. ఇప్పుడు ఆదాము అవ్వలకు ఏ పోలిక వచ్చిందంటే అపవాది పోలిక. ఇప్పుడు ఈ పోలికల నుంచి మనం పుట్టుకుంటూ వచ్చాం. ఇప్పుడు మన పోలికలు మారాలి. ఎలా మారుతుంది అంటే, నికోదేము యేసు దగ్గరికి వెళ్ళాడు. అయ్యా నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలన్నాడు. వెళ్ళాలంటే అప్పుడు యేసు ఏం మాట్లాడాడంటే, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలి. అంటే మట్టి పోలికల నుంచి దేవుని పోలికలోకి రావాలి. ఎలాగా అంటే నీటి మూలంగాను ఆత్మ మూలంగాను. దేవుడు అది ప్రాముఖ్యం. అది లేకుండా పరలోకము ప్రకృతి సంబంధం అంది మనిషి దేవుని మనిషిగా మారడానికి అవకాశం లేదు. ఎందుకంటే క్రీస్తు దేవుని పోలికలో ఉన్నాడు. ఆయన జన్మ ఆదాము నుంచి జరిగింది కాదు. ఆయన జన్మ పరలోకం నుండి జరిగింది. ఆయన దేవుని పోలికలోనే ఉన్నాడు. ఆయన పాపం లేని మాట్లాడున్నాడు. అపవాది పోలికలు తీసుకోలేదు. ఆయన అపవాది పోలికలు తీసుకోలేదు. కాబట్టి ఆయన ఏ పాపము లేకుండా బ్రతికినటువంటి మనిషిగానే ఉన్నాడు. కానీ ఏ పాపము లేదు. దేవుని పోలికలోనే ఉన్నాడు ఆయన. ఇప్పుడు మనం దేవుని పోలికలో లేము. ఇప్పుడు మన పోలిక యేసుక్రీస్తు పోలికలోకి రావాలి. అంటే అందుకే అంటున్నాడు, ప్రకృతి సంబంధమైనటువంటి మనిషి దేవుని సంగతులు విభజించాడు. ఇప్పుడు బైబిల్లో నేను ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను మీకు. ఎందుకంటే చాలా పెద్ద మెసేజ్, దాదాపు 2 గంటల పైన ఉంటుంది. కానీ నేను జస్ట్ టూకీగా ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. అయితే రోమపత్రిక 8వ అధ్యాయం చదవండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. రోమపత్రిక 8వ అధ్యాయం 5వ వచనం చదువుతుంది.
8వ అధ్యాయం 5వ వచనం నుండి. శరీరానుసారులు శరీరముల విషయం మనసుంతులు, ఆత్మానుసారులు. చూడండి, అంటే ప్రకృతి సంబంధమైనటువంటి పోలికలో మనం ఉన్నట్లయితే కడక మనకి మిగిలేది ఏంటి? ఇప్పుడు మరణము. అంటే ప్రకృతి సంబంధంలో, అంటే ఆదాము పోలికలోనే ఉన్నట్లయితే, మట్టి పోలికలో ఉన్నట్లయితే ఆఖరికి మనకు వచ్చే జీతం ఏంటి? మరణం. అదే చెప్తున్నాడు ఇక్కడ. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతులు, ఆత్మానుసారులు ఆత్మ విషయం. అంటే ప్రకృతి సంబంధం. చదవము కిందకి. జీవమును సమాధానమై ఉండేది ఏలైనగా దేవునికి విరోధం. అంటే ప్రకృతి సంబంధమైనటువంటి మనసు ఎవరికి విరోధం అంట? దేవునికి విరోధమై ఉన్నది, లోబడదు, ఏమాత్రమును లోబడదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచనారు. అంటే అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రకృతి సంబంధము లేకపోతే శరీరానుసారం ఇవి రెండు ఒకటే. సో ప్రకృతి సంబంధమైనటువంటి మనిషి దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తాడంటే శరీర సంబంధమైనటువంటి విషయాల గురించే. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19, 20, 21 మనకి ఏమంటుంది? శరీర కార్యములు ఏవనగా చదవము. ద్వేషములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన 20వ వచనం ఏమంటుంది? విగ్రహారాధన, అభిచారం, ద్వేషం, కలహం, మత్సరం, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. అంటే ప్రకృతి సంబంధంగా ఉన్నట్లయితే, మట్టి పోలికలో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ అన్ని లక్షణాలు మీలో ఉంటాయి. అవునా కాదండి? ఖచ్చితంగా ద్వేషం ఉంది, కక్షలు ఉన్నాయి, పగలు ఉన్నాయి, మన మధ్య ఏక మనస్తత్వం లేదు, వ్యభిచారం ఉంది, కామతత్వం ఉంది, విగ్రహారాధన ఉంది, ధనాపేక్ష ఉంది, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇవన్నీ శరీరానుసారం. అంటే ప్రకృతి సంబంధమైనటువంటి మనిషిలో ఉండే లక్షణాలు ఇవి. మరి ఈ లక్షణాలతో నువ్వు దేవుని సంబంధము లేకపోతే పర సంబంధమైన విషయాలు నీకు అర్థమవుతాయా? అర్థం కాదు, ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆత్మ మనల్ని బ్రతికించేది మనుష్యాత్మ, హ్యూమన్ స్పిరిట్. మనం బ్రతికించేది ఏంటి? మనుష్యాత్మ. అర్థమవుతుంది మీకు? ఎందుకంటే దేవుడు మనిషిని చేసినప్పుడు శరీరం ఉంది, జీవం ఉంది, ఆత్మ ఉంది. ఈ ఆత్మకు పేరు మనుష్యాత్మ, పరిశుద్ధాత్మ కాదు, మనుష్యాత్మ. ఎందుకంటే ప్రకృతి, శరీరము, జీవము, మనుష్యాత్మ. ఈ జీవము అనే ఇంకో పేరు ఉంది, ప్రాణము అని కూడా అంటారు. శరీరము, ప్రాణము, మనుష్యాత్మ. ఈ మూడు ఎప్పుడైతే ప్రకృతి సంబంధంగా ఉంటావో ఈ మూడు ఉంటాయి, కానీ నీలో జీవము ఉండదు. ఎప్పుడైతే నువ్వు నూతన జన్మ పొందుతామో, అపోస్తలుల కార్యాలలో రాస్తాడు కదా, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొందితే ఆ తర్వాత ఏమొస్తుందంట? పరిశుద్ధాత్మ. ఇప్పుడు దేవుని ఆత్మ రావాలంటే మనుష్యాత్మకి దేవుని ఆత్మతో లింక్ అవ్వాలి, అంటే మమేకం అవ్వాలి. అప్పుడు ఆత్మానుసారంగా మనం నడుచుకుంటాం. అప్పుడు దేవుని విషయాలు మనకు అర్థమవుతాయి. అంటే నూతన జన్మ, నీటి బాప్తిస్మం, ఆత్మ బాప్తిస్మం జరగా. ఇప్పుడే పరిశుద్ధ ఆత్మ అప్పుడే మనకు వస్తుంది. అంటే అప్పుడే మనకు అర్థమవుతాయి దేవుని సంబంధమైనటువంటి విషయాలు. దేవుని బిడ్డలారా, అంటే ఈ విషయాలు అంటే ప్రకృతి ఏ జాగ్రత్తలో ఉన్నామో మనకు జాగ్రత్తగా గమనించి, దేవా నేను ఇంకా ప్రకృతి సంబంధంగానే ఉన్నాను, నాలో ఏమైనటువంటి శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి, శరీర సంబంధమైన అలవాట్లు ఉన్నాయి, చూపులు ఉన్నాయి, నా ఆలోచనలు అన్నీ అలాగే ఉన్నాయి ప్రభువా. నేను ఇంకా అలా జీవించాలని నేను అనుకోవట్లేదు, నేను ఆత్మ సంబంధంగా మారాలనుకున్నాను. ప్రభువా నాకు సహాయం చేయి.
అందుకే ఈ పత్రిక అంటే ఈ 2 అధ్యాయం మనం క్లియర్గా చదివితే మన విశ్వాసం ఎలా కట్టబడాలి అనేది పౌలు గారు ఇక్కడ చెప్తారు. ప్రియదేవుని బిడ్డలారా, ఆఖరిగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పి ముగిస్తాను. ఇప్పుడు ప్రియదేవుని బిడ్డలారా, యోధా ఇస్కరియోతు ఒక మత్తయి సువార్తలో రాస్తాడు. యోధా ఇస్కరియోతు ఏం చేశాడు, నేను ఆ వచనాలకు వెళ్తలేదు, కానీ యోధా ఇస్కరియోతు దేవునితో యేసుక్రీస్తు ప్రభుతోనే ఉన్నాడు, కానీ ప్రకృతి సంబంధంగా ఉన్నాడా, ఆత్మ సంబంధంగా ఉన్నాడు? ఆయనకి అవకాశం వచ్చింది, దేవుడు ఎంచుకున్నాడు, కానీ ఆఖరి నిమిషాలు ఏమైపోయాడు? ప్రకృతి సంబంధంగానే ఉన్నాడు, ధనాపేక్ష కలిగి ఉన్నాడు, దేవుళ్ళొంచి తొలగిపోయాడు. ఆఖరికి ఆయనకు వచ్చినటువంటిది ఏంటంటే మరణము వచ్చింది. ప్రియదేవుడు అంటే ఆత్మ అంటే దయ్యపు ఆత్మ. అందుకే చెప్పాను కదా ఇంతక, లోక జ్ఞానము ఎవరికి వైరమంట? దేవునికి శత్రువు. సో ఆ శత్రువు ఎక్కడ తీసుకెళ్ళి మరణానికి తీసుకెళ్ళిపోయాడు. యోధా ఇస్కరియోతు యేసుక్రీస్తు కూడా ఉన్నాడు, వాక్యమైన దేవుడు కూడా ఉన్నాడు, అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు చూశాడు, అనేకమైనటువంటి అద్భుతాలు చూశాడు, ఆయన బోధ విన్నాడు, కానీ మనసు మాత్రం మారలేదు. అప్పగించేశాడు ప్రభు. వాక్యమై ఉన్న దేవుడిని శత్రువులకి అప్పగించాడు. పేరు అంటే ప్రకృతి సంబంధంగా ఉన్నాడు, ఆత్మ సంబంధంగా ఉన్నాడు? ప్రకృతి సంబంధంగానే ఉన్నాడు. దేవుని బిడ్డ అయినటువంటి దావీదు రాజు అభిషేకించబడ్డాడు, దేవుని ఆత్మను పొందుకున్నాడు, కానీ ఒకానొక సమయంలో దేవుని ఆత్మను పక్కన పెట్టి దేనికి వెళ్ళిపోయాడు? బత్షెబను చూచాడు, మోహపు చూపుతో చూశాడు. అంటే దేవుని ఆత్మను పక్కన పెట్టి ప్రకృతి సంబంధంగా మారిపోయాడు. తర్వాత ఆయన పశ్చాత్తాపం పొందాడు, ఆ దేవుడు క్షమించాడు, అది వేరే విషయం. కానీ దేవుని ఆత్మను పక్కన పెట్టేసరికి సాతానుడు ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడు అంటే ఒక చెడు కార్యానికి తీసుకెళ్ళిపోయాడు. ఉరియాని చంపడమే కాకుండా ఉరియా యొక్క భార్య అయినటువంటి బత్షెబను మోహించాలనుకుని ఒక జాగ్రత్త చూపుతో చూశారు. సో ఇక్కడ అర్థమైపోయింది ప్రకృతి సంబంధం అంటే ఏం చేస్తుంది, ఎక్కడ తీసుకెళ్తుంది అనేది మనకు అర్థమవుతుంది. దేవుడితో నడిస్తే కనుక మనం ఎక్కడికి వెళ్తామనేది మనకు అర్థం. ఒక బైబిల్లో ఇంకొక ఎగ్జాంపుల్ ఉంటుంది చూడండి ప్రియదేవుని. 1 రాజులు 3వ అధ్యాయము. 1 రాజులు 3వ అధ్యాయం. 1 రాజులు 3వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువు. ఎంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు వివేకము, అదే అక్కడ అండర్లైన్ చేసుకోండి, అది నీ జనులను ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి, అది అండర్లైన్, మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకం గల హృదయము దయచేయము. 10వ వచనం. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చాను, దీర్ఘాయునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగున అడిగినందుకు నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడు లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడు ఉన్నాడు. ఇప్పుడు సొలొమోను ఏమడుగుతున్నాడు దేవుణ్ణి? సొలొమోను దావీదు తర్వాత ఒక రాజుగా నియమించబడ్డాడు. లక్షల మంది ఉన్నారు ఇశ్రాయేలు జనము. దేవా, నీ ప్రజలకు న్యాయము తీర్చడానికి నాకేమి అనుగ్రహించమన్నాడు? అది వివేచించే జ్ఞానము, ఆలోచించే జ్ఞానము అనుగ్రహించమని దేవుణ్ణి ఎవరిని అడిగాడు? ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి మనుషుల్ని అడిగాడా, లేకపోతే దేవుడిని అడిగాడా? దేవుడిని అడిగాడు. అంటే జ్ఞానం ఎక్కడ ఉంది? ఇప్పుడు దేవుడి దగ్గర ఉంది. మనుషుల్ని ఆశ్రయించలేదు. అంటే పిలిస్తే రారా సొలొమోనుకి? చాలామంది ఉన్నారు కదా, బహుశా ఉండే ఉంటారు కదా, వస్తారు కదా సొలొమోను పిలిస్తే. కానీ మనుష్యులు జ్ఞానము సిలువని గురించిన వార్త ఎలా కనపడ్డదంటే వాళ్ళకి వెరితనంగా ఉంది.
అందుకే సొలొమోను భక్తుడు గొప్ప మహాజ్ఞాని అంటే సూర్యుని కింద ఉన్నటువంటి ప్రతీది కూడా వ్యర్థము అని రాస్తాడు. సూర్యుని కింద ప్రతీది కూడా వ్యర్థము. ఇప్పుడు సొలొమోను మహారాజు ఎవరిని ఆశ్రయించాడు? ఇప్పుడు దేవుని ఆశ్రయం. ప్రభువా, నాకు ఇంతమంది జనానికి న్యాయం తీర్చాలి, నేను సరిగా ప్రవర్తించాలి, సరిగా ఆలోచించాలి, సరిగా వివేచించాలి, నాకు జ్ఞానమును. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు మంచిది, నువ్వు ఐశ్వర్యమును అడగలేదు, ఎవరి ప్రాణమును నువ్వు అడగలేదు, నువ్వు నన్ను ఏమడిగావు అంటే జ్ఞానాన్ని ఇమ్మని అడిగావు. దేవుడు పెట్టాలి. ఇప్పుడు మనము దేవుని సంబంధులుగా ఉండాలి అంటే, ఆత్మానుసారంగా ఉండాలంటే జ్ఞానమును ఎవరిని అడగాలి? ఇప్పుడు దేవుని అడగాలి. దేవుని అడిగితే మనం ఎలా నడుచుకోవాలో, ఎందుకంటే మనిషి మనం మట్టి నుంచి వచ్చాము, మట్టి పోలికలో ఉన్నాము, ఆదాము పోలికలో ఉన్నాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే సాతాను పోలికలోనే మనం అంటే రక్షించబడి వారిని జరగట్లేదు, కానీ రక్షించబడకుండా అంటే సంపూర్ణమైనటువంటి రక్షణ, ఇది ఇంపార్టెంట్. మన రక్షణ ఎలా ఉందని ఆలోచించుకోవాలి. సంపూర్ణమైనటువంటి రక్షణలో ఉన్నామా? లేదంటే నువ్వు మట్టి పోలికలో ఉన్నట్టే. ఎందుకంటే సంపూర్ణమైనటువంటి రక్షణలో ఉంటే నీ చూపు, నీ ఆలోచన, నీ ప్రవర్తన, నీ మాటలు ఆత్మానుసారంగానే ఉంటాయి. అది దేవుని లక్షణాలు. అప్పుడే దేవుడు ఆత్మ ఇస్తాడు, ఆయన విషయాలు అర్థమవుతాను. ఇప్పుడు సొలొమోను ఎవరిని ఆశ్రయించాడని? మనుషుల్ని ఆశ్రయించలేదు, దేవుణ్ణి ఆశ్రయించాడు. అంటే ప్రకృతి సంబంధమైనటువంటి మనిషి కనబడుతున్నాడు యూదా ఇస్కరియోతు. ప్రకృతి సంబంధమైన దేవుణ్ణి అప్పగించాడు. దీనికంటే 30 వెండి నాణాలకు అప్పగించేశాడు. అంటే ప్రకృతి సంబంధమైనటువంటి ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే లోకం వైపు చూస్తాయి. లోకంలో మనకి ఏది లాభమో దాని గురించి ఆలోచించి వివేచించుకుంటాం. మనకు కూడా అంతే. సంపూర్ణమైనటువంటి రక్షణ అనుభవం లేనట్లయితే, అంటే నీ విశ్వాసము సరిగా కట్టబడలేదు అంటే నీ జ్ఞానము, నీ ఆలోచనలు ఎప్పుడు కూడా ప్రకృతి సంబంధంగా ఉంటాయి. మనం ప్రభువుని అడగాలి. ప్రభువా, నేను బలహీనుడు, నేను ఇక ప్రకృతి సంబంధంగా జీవించాలని నేను అనుకోవట్లేదు, దేవుని మనిషిగా నేను ఉండాలనుకుంటున్నాను, నన్ను బలపరచు, నీవే నన్ను బలపరచు. ఇక్కడ సొలొమోను అంత రాజు, అంత పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి రాజు దేవుడు నడుపుతున్నారు. దేవా, నాకు జ్ఞానము అనుగ్రహించి నీ ప్రజల్ని నడిపించాలని. ఇదిగో నీ ప్రజలు వారు నశించుకోవడం నాకు ఇష్టం లేదు, లేదా నీకు ఇష్టం లేదు, వాళ్ళు నేను ఎలా నడిపించాలో నాకు జ్ఞానము అనుగ్రహించాను. దేవుని పట్ల అట్టి జ్ఞానము, అట్టి హృదయం మనకు అనుగ్రహించాలి. తర్వాత మనము విశ్వాసములో మంచిగా కట్టబడాలి. దేవుని జ్ఞానం చదువుకుంటా ఉంటే బోధకులు చెప్పే విషయాలు, దేవుని విషయాలు మనం ఆత్మానుసారంగా ఎప్పుడైతే మనం దేవుని ఆశ్రయించి చదువుకుంటామో ఖచ్చితంగా మనకి దేవుడు సహాయం చేసి నడిపిస్తాడు. అటువంటి అనుభవంలోనికి మనం రావాలి. ఇక్కడ అపోస్తులైన పౌలు అదే చెప్తున్నాడు. మరలా ఆ వచనాలు చదువుకొని ముగించుకుందాం. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభావం చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును, కానీ అతడు ఎవరి చేతనని వివేచింపవాడు. ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడు ఎవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వాడు. ఎప్పుడైతే మనము మట్టి పోలికలో నుండి క్రీస్తు పోలికలోనికి మనం రాగలిగితే కనుక అప్పుడు మనకి ఆత్మానుసారమైనటువంటి విషయాలు సరిగా మనకి అర్థమవడానికి అవకాశం ఉంది. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్.